హాయ్ అండి, నమస్తే. నేను మీ అనిల్ కుమార్ను. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగుండాలి. మీరు నా గురించి ప్రార్థన చేయండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాము. మనందరము దేవునిలో ఏకీభవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే బతికేది కొద్ది సంవత్సరాలే కాబట్టి దేవుల్లో మనము ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలాగూ సగం జీవితం మనది అయిపోయింది. ఇంకొక సగం జీవితం అన్న దేవుని కోసము మనము ఉండకపోతే మన జీవితానికి అర్థం లేదు. ఒకసారి మనము కీర్తనల గ్రంథం చదువుకున్నాము. దావీదు కీర్తన 4వ అధ్యాయం మీరు కూడా చదవండి, ప్రతి ఒక్కరు కూడా చదవండి. దావీదు కీర్తన ప్రతి ఒక్కరు చదవండి, 4వ అధ్యాయము. నా నీతికి ఆధారముగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. చెప్పాను కదా, నేను ఎందుకు చెప్తున్నానంటే మనము ఎంత నీతిగా ఉన్నామనేదే కావాలి దేవుడి దగ్గర. నీ దగ్గర బంగారం ఉందా, నీ దగ్గర అంతస్తులు ఉన్నాయా, నీ దగ్గర బంగ్లాలు ఉన్నాయా, నీ దగ్గర ఆస్తులు ఉన్నాయా, నీ దగ్గర మేడలు ఉన్నాయా అని ఎవ్వరు చూడరు. చూసేది కేవలం దేవుడు ఒక్కటే చూస్తాడు. ఏం చూస్తాడు? మనకు నీతి, నిజాయితీ. నా నీతికి ఆధారం మనము ఆయన నీతికి ఆధారంగా మనం ఉన్నట్లయితే దేవుడు మనకు అన్ని విషయాలలో తోడుంటాడు, అన్ని విషయాలలో మనల్ని ఎంకరేజ్ చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంతోమంది బాధల్లో ఉంటారు. ఎలాంటి బాధల్లో ఉంటారు? కొంతమంది శరీర మానసిక వేదనలతో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వవు. ఎందుకు అవ్వవు? పెళ్ళిళ్ళు ఎందుకు అవ్వట్లేదు? పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా మంచి అబ్బాయిలు దొరకట్లేదు ఈ సమాజంలో. ఎందుకు అంటే ఈ సమాజం ఏ విధంగా ఉన్నది? అబద్ధము, దొంగతనము, నరహత్యలు, ఇంకా చెడుతనము, మనిషిని ఇబ్బంది పెట్టే విధంగా, మనిషి జీవితాన్ని ఆడుకునే విధంగా, మనిషి లైఫ్తోని ఉండే విధంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించాలా. పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే నేను ఒకటి చెప్తున్నాను. దేవుడి దగ్గర కనుక దేవుడి దగ్గర మన మోకాలు వంచి మనం ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మంచి అబ్బాయిని ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఆయనను నమ్ముకున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దూరం చేయడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించాలా. దేవుడు మనకున్నాడు కాబట్టి మనందరము ప్రార్థన చేయాలా. మనం అందరము ప్రార్థనలో ఉంటేనే మనకు మంచి ప్రతిఫలాలు వస్తాయి. మీరు చేయాల్సింది ఏమీ లేదండి. ఏదో చేయాలి అన్న ఆలోచన పెట్టుకోకండి. దేవుణ్ణి ప్రార్థించండి. మీరు ప్రార్థించేది ఏ విధంగా ప్రార్థించాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఏమి చేయకండి. చూస్తున్నటువంటి వీడియోను మీరు మిద్దెల మీద కూర్చొనైనా, మీరు పని చేసుకుంటానైనా, మీరు ఎక్కడైనా నిలబడైనా కూడా ఈ వాక్యం ఒక్కసారి మీరు విన్నారంటే మీ బాధలన్నీ దేవుడు తీసేస్తాడు. మీ బాధలన్నీ దేవుడి దగ్గర మీరు మొరపెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు మన బాధలు వినే దేవుడు. కాబట్టి మీరు ఎట్లా కూడా మీరు దేవుణ్ణి ప్రార్థించండి, దేవునిలో ఉండండి. మీకు మంచిగా ఇంకొక టాపిక్ మాట్లాడతాను, నేను పెళ్ళి అనే టాపిక్ మాట్లాడతాను. ఆ టాపిక్లో మీరందరూ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ చిన్న వాక్యం, ఎందుకంటే ఈ వాక్యం మొత్తము చదవాలంటే మనకు ఈ వీడియో సరిపోదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మీరు ఒకసారి చదవండి. మళ్ళొకసారి చెప్తున్నాను, దావీదు కీర్తన 4వ అధ్యాయము మీరు ప్రతి ఒక్కరు కూడా చదవండి. ఎంతకాలము వ్యర్థమైన దానిని వెతికెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము అనుకుంటారు చాలామంది, మనము దేవుని నమ్ముకున్నాం కాబట్టి తగ్గి ఉండాలంటే మనము ఎడ్డి వాళ్ళము, గుడ్డి వాళ్ళము, లేకపోతే వీళ్ళకు తెలివి లేదు, వీళ్ళకు జ్ఞానం లేదు అని అంటారు. ఇప్పుడు చూడండి వాక్యంలో ఏమని ఉంది? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. యెహోవా తన భక్తులకు తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు మనం అహంకారం ఉండకూడదు, మనలో స్వార్థం ఉండకూడదు, మనలో ఏది ఉండకూడదు. ఏముండొచ్చు అంటే కోపం ఉండొచ్చు, తప్పులేదు. కాకపోతే వాళ్ళ మీద ఈగో పెంచుకొని, వాళ్ళ మీద మనం స్వార్థం పెంచుకొని, వాళ్ళ జీవితంతో మనం ఆడుకోవాలన్నది చాలా తప్పు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు గమనించాలా.
పెళ్ళిళ్ళు ఎందుకు కావట్లేదు అనేది ఒక మంచి వీడియో చేస్తాను. దానివల్ల మనకు మంచి పెళ్ళిళ్ళు వస్తాయి. మంచి అబ్బాయిలు దొరుకుతారు, మంచి అమ్మాయిలు దొరుకుతారు. మనకు 35 సంవత్సరాలైన ఆస్తులున్నా, అంతస్తులున్నా, అన్నీ ఉన్నా కూడా పెళ్ళిళ్ళు కావట్లేదు చాలామందికి. ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూడండి. ఈ మీ జీవితాన్ని బాగుపరుచుకోవాలంటే నన్ను చూసి కాదు, దేవుని యొక్క బైబిల్ చూసి, దానిలో ఉన్న వాక్యాన్ని చూసి మీరు మీ హృదయాన్ని శుద్ధిపరచుకొని మీ జీవితాన్ని మార్చుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. మీ అనిల్ కుమార్.